హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మొత్తానికి సునంద వాళ్ళ ఇంటికి ఇందుమతి వస్తుంది కదా. ఇంకా ఇందుమతి వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి కూడా జ్యోతి గారికి కానీ సూర్యకి కానీ ఎవ్వరికి కూడా ఇలా నేను జీవన కోసం వెళ్తున్నాను అనేసి చెప్పకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇందుమతి కూర్చొని సునంద బుర్ర తినేస్తూ ఉంటుంది అన్నమాట. సునంద గారు, మీకు ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, ఈ ఇంటితో పాటు ఇంకెన్ని ఇల్లులు ఉన్నాయి, ఒక కంపెనీ ఆదిత్య పేరు మీద ఉంది కదా, ఇంకొక కంపెనీ ఏమన్నా చైతన్య పేరు మీద కడుతున్నారా, అది ఇది అనేసి ఒకటికి 100 ప్రశ్నలు వేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు జీవన అనుకుంటూ ఉంటుంది, పెద్దమ్మకి ఏమైంది, ఎందుకు మా అత్తయ్యని ఇలా విసిగిస్తుంది, ఇప్పుడు ఏం తలనొప్పి తీసుకొని వస్తుందో ఏంటో అనేసి జీవన అనుకుంటూ ఉంటే ఈలోపు ఆనంది అనుకుంటూ ఉంటుంది, ఏంటో ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అత్తయ్య గారికి ఏమన్నా కోపం వచ్చిందంటే ఇప్పుడు మేము చూడరాని అండి, ఏం చెయ్యాలో ఏంట్రా నాయన అనేసి అనుకుంటూ ఉండేలోపు ఇంకా ఈలోపే సునంద అనుకుంటూ ఉంటుంది, ఈవిడ మాటల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి సునంద అనుకుంటూ ఉంటుంది అనమాట. ఎవరికాళ్ళు ఇందుమతి గురించి మనసులో తిట్టుకుంటూ ఉంటారా. ఇంకా ఈలోపే సునంద నోరు తెరిచి మీకెందుకు అని అందాం అనుకునేలోపు జ్యోతి ఫోన్ చేస్తుందన్నమాట. ఇంకా వెంటనే సునంద, ఒక్క నిమిషం ఇందుమతి గారు, ఇంకా జ్యోతి మీ కోడలు ఫోన్ చేస్తుంది అనగానే, ఏంటి మా కోడలా, ఎవరు అనేసి ఇందుమతి డౌట్గా నోరు తెరిచి అడుగుతూ ఉంటే జ్యోతి ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, జ్యోతితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను అనేసి సునంద చెప్పగానే ఇందుమతి ఒక్కసారిగా ఈ జ్యోతి వాళ్ళు ఎవరికి నేను చెప్పకుండా ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు జ్యోతి నా మీద ఏం కోపడుతుందో ఏంటో అనేసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే సునంద గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. జ్యోతి చెప్పండి అనేసి అనగానే ఇంకా జ్యోతి నవ్వుకుంటూ, సునంద గారు పుట్టినరోజు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, హడావిడేంటి, అది ఇది అనేసి అంటూ ఉండేలోపు ఇంకా సునంద కావాలని చెప్పేసి మీ చిన్నత్తయ్య గారు ఎలాగో వచ్చారు, మీ అత్తయ్యతో పాటు చక్కగా మీరు కూడా వస్తే అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అంటే, ఏంటి మా అత్తయ్య గారు మా చిన్నత్తయ్య గారు అక్కడికి వచ్చారా అనేసి జ్యోతి గారు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు వెంటనే సునంద మనసులో అనుకుంటూ ఉంటుంది, ఓహో ఈవిడ ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చినట్టుంది, ఇప్పుడు ఈవిడ పని చెప్పాలి, ఈవిని ఎలా ఇరికిస్తానో చూడు అనేసి సునంద మనసులో అనుకొని, మీ చిన్నత్తయ్య గారు వచ్చారు, ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఈ నైట్కి కూడా ఇక్కడే ఉంటారంట అనేసి సునంద జ్యోతి గారితో చెప్పగానే ఇంకా జ్యోతి వెంటనే ఒక్కసారి మా చిన్నత్తయ్య గారికి ఫోన్ ఇస్తారా అనేసి ఇంకా ఫోను ఇందుమతి గారి చేతికి ఇవ్వమని అడుగుతుంది జ్యోతి సునందాన్ని. ఇంకా సునంద సరేనని చెప్పేసి ఇందుమతికి ఫోన్ ఇవ్వగానే అప్పుడు ఆనంది అనుకుంటూ ఉంటుంది, మా అమ్మాయి ఇందుమతి గారికి బాగా మంచి జవాబు చెప్తుంది అనేసి మనసులో నవ్వుకొని ఇంకా ఇందుమతి ఫోను తీసుకుంటుంది కదా. జ్యోతి చెప్పు జ్యోతి, ఇక్కడికే వచ్చాను, ఈ రాత్రికి ఉండమంటావా, ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకో పక్క జ్యోతి అంటుంది, అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, రేపు పుట్టినరోజు మనందరం రేపు వెళ్ళాలి అనుకున్నాం కదా, ఈలోపే మీరు మాకు చేయకుండా ఎందుకు వెళ్ళినట్టు, అసలు మీరు 10 నిమిషాల్లో ఇంటికి కానీ రాకపోతే నేను అత్తయ్య గారికి చెప్పేస్తాను అనేసి అనగానే ఇందుమతి ఇంకొకసారిగా, అవునా ఇదేదో ముందే చెప్తే బయలుదేరి వచ్చేసేదాన్ని కదా, మరి జ్యోతి నువ్వు ఎందుకు అంత పని ఇప్పుడే వస్తున్నా బయలుదేరి అనేసి ఇందుమతి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇందుమతికి జ్యోతికి ఏం జరుగుతుంది అనేది ఆనందికి జీవనకి ఆల్రెడీ అర్థమైపోయింది. అక్కడ జ్యోతి గారు తిడుతూ ఉంటే ఇక్కడ ఇందుమతి అలా మాట్లాడకుండా వేరేలాగా మాట్లాడుతూ మొత్తానికి వస్తున్నాను జ్యోతి అనేసి ఫోన్ పెట్టేస్తుందన్నమాట. పెట్టేసి వెంటనే ఇదిగోండి మాట్లాడతారా ఏమన్నా అనేసి సునందకి ఇవ్వగానే నేను జ్యోతి గారితో తర్వాత మాట్లాడతాలి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే ఇందుమతి చెప్తుంది, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, ఇంక వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఈలోపే ఆదిత్య గట్టిగా ఆనందిని పిలుస్తూ ఉంటాడు. జీవన చెప్తూ ఉంటుంది, ఆనంది నేను బావగారు పిలుస్తున్నారు అనగాని వినపడింది జీవన, వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా ఆనంది కూడా ఆదిత్య పిలిచాడు కదా అని చెప్పేసి వెళ్తుందనమాట. ఇందుమతి ఇంకా జ్యోతి చెప్పింది కదా టైంకి రాకపోతే పెద్దత్తయ్య గారికి చెప్పేస్తానని, కాబట్టి ఇందుమతి కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది, ఆ బావగారు ఎందుకు ఇంత గట్టిగా ఆనందిని పిలిచారు ఏమిటిది అనేసి ఆలోచించుకుంటూ ఉండేలోపు ఆనందిని ఆదిత్య కళ్ళు మూసి డాబా పైకి తీసుకొని వెళ్తాడనమాట. ఏంటి ఇప్పుడు నన్ను ఇలా పైకి తీసుకొచ్చారు, కళ్ళు మూసేశారు ఏంటండి అనగానే, ఇదిగో కళ్ళు మూసి పైకి తీసుకొచ్చాను అంటే సర్ప్రైజ్ అనే కదా, కాసేపు కామ్గా ఉండు, నేను తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన ప్లేస్కి ఓపెన్ చేయమన్నప్పుడు కళ్ళు ఓపెన్ చేసేస్తాయి అని చెప్పేసి చక్కగా మాట్లాడుకుంటూ ఆనందిని డాబా పైకి తీసుకువెళ్తాడనమాట. ఆనంది కూడా అలాగే వెళ్ళగానే ఒక్కసారి కళ్ళకి ఉన్నటువంటి చెయ్యి ఇలా తీయగానే ఆనంది కళ్ళు ఓపెన్ చేసి చూస్తుందా, ఎదరు సూపర్గా డెకరేషన్ చేసి అంతా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. వెంటనే ఆనందం తట్టుకోలేక, ఇదా
ఇదంతా ఎప్పుడు చేశారండి మీరు? మీరు ఆఫీస్‌కి వెళ్లారు కదా! ఇదంతా ఎప్పుడు చేశారు అసలు అనేసి ఆశ్చర్యానికి లోనవుతుందన్నమాట. అప్పుడు చెప్తూ ఉంటాడు, నా ముద్దుల భార్యకి నేను సంతోషంగా ఇస్తున్నటువంటి సర్ప్రైజ్ ఎలా ఉంది ఆనంది అనేసి అనగానే, చాలా బాగుందండి అని చెప్పేసి ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పేస్తూ అక్కడంతా ఉన్నటువంటి ఆ డెకరేషన్ చూసి చాలా 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 సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆనందితో ఆదిత్య అంటూ ఉంటాడు, ఇది కొంచెం మాత్రమే, దీనికే నువ్వు ఇలా అయిపోతే ఎలాగో, ముందు ముందు చూడు నీకు ఎంత సర్ప్రైజ్ ఉంటుందో అనగానే ఆనందికి ఒక పక్క మనసులో కలుక్కుమంటుంది. ఒకవేళ జ్యోతి గారు, సూర్య గారు, మా అమ్మ మా నాన్న అని చెప్పేసి ఆదిత్య గారికి తెలిసిపోయిందా ఏంటి, ఇప్పుడు ఆ విషయం చెప్తారా ఏంటి అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూనే మళ్ళీ ఆదిత్య చేసిన ఏర్పాట్లన్నీ చూసి సంతోషంతో ఉండిపోతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అసలు మన ఇద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయ్యింది, గొడవలతోటి స్టార్ట్ అయింది, ఒక సంతకంతో స్టార్ట్ అయ్యింది, మనం భార్యాభర్తలుగా కలిసి ఉంటామో లేదోనని అగ్రిమెంట్తో స్టార్ట్ అయ్యింది. 1 year అగ్రిమెంట్ కదా మనం రాసుకుంది, అగ్రిమెంట్ రాసుకున్నాము, అగ్రిమెంట్ చించేసే స్థాయికి చేరాము. చక్కగా మన ఇద్దరికి ఇంకా అగ్రిమెంట్ వద్దు, మన ఇద్దరం భార్యాభర్తల్లాగా ఉండాలి అని చెప్పేసి అందరి సమక్షంలోనే మనము ఆ అగ్రిమెంట్ కూడా చించేసుకున్నాం కదా. ఆ రోజు నుంచి మనకి కలిగిన సంతోషం లైఫ్లో ఎప్పటికీ కలగదు కదా. ఇంకా అలాగే వచ్చేసేపటికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, అనుమానాలతోటి మన జీవితం సాగుకుంటూ వచ్చింది. మొత్తానికి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు ప్రాణం దాకా చేరుకున్నాం. దీనంతటికీ కారణం నువ్వే కదా, నీ మంచితనం, నీ మెతకతనం, అది ఇది అని చెప్పేసి ఆదిత్య ఆనంది కోసం రాసినటువంటి లిస్టు మొత్తం చదువుతూ ఉంటాడనమాట. ఇంకా ఆనంది ఏమో ఆదిత్య గారు ఇంత ప్రేమను చూపిస్తున్నారా, నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేశారా అనేసి ఆ ఆలోచనలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే నా ప్రియమైన శ్రీమతికి నా ప్రేమతో అనేసి నోట్లో లడ్డు పెట్టగానే ఆనంది కూడా సంతోషంతో ఆదిత్య పెడుతున్నటువంటి ఆ లడ్డు నోట్లో పెట్టేసుకుంటుందా. ఇంక ఇప్పుడు 12 అయ్యింది ఆనంది, హ్యాపీ బర్త్డే టు యూ, జన్మదిన శుభాకాంక్షలు అనేసి ఆనందికి ప్రేమతో ఆదిత్య తన మనసులో ఉన్న భావాన్నంతా కూడా వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆనంది ఆనందంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే ఆదిత్య నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను, అటు తిరుగు అనేసి అనగానే, నాకు ఇంతకంటే కూడా ఇంకా గిఫ్ట్లు అవసరం లేదండి, నాకు ఈ జన్మకి ఇది చాలు అనేసి ఆదిత్య చేపట్టుకుని అలా ముద్దు పెడుతుంది ఆనంది. ఇంకా ఆదిత్య అదేం కాదు, నాకు ఇష్టంగా నా మనస్ఫూర్తిగా చేపించాను, అటు తిరుగు అని చెప్పేసి అప్పుడే ఒక ముత్యాల నక్లీస్ తీసి మెడకు పెట్టబోతూ ఉంటే, ఏంటండి ఇది అనేసి ఆనంది అడుగుతూ ఉంటే ఆదిత్య చెప్తూ ఉంటాడు, నేనెంతో ఇష్టంగా ప్రేమగా దగ్గరుండి చేపించినటువంటి ముత్యాల నెక్లెస్, నీకైతే చాలా బాగుంటుంది, పెట్టుకో ఆనంది అని చెప్పేసి తన మెడకి ఆదిత్యాన్ని పెడుతూ ఉంటే ఆనంది అంటూ ఉంటుంది, చాలా బాగుందండి, చాలా బాగా ఉంది, సూపర్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటూ ఉంటే, ఏంటి థ్యాంక్ యూ ఇలాగే చెప్తావా అనేసి ఆదిత్య ఆనందిని ఆట పట్టిస్తూ ఉంటే, మరి ఇలా చెప్పమంటారా అనేసి ఆదిత్య మీద పడిపోయి ఆనంది ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇద్దరు అలాగే హ్యాపీగా ఆనంది హ్యాపీ బర్త్డే జరుపుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతుంది, తెల్లారిపోతుంది, అందరూ చక్కగా రెడీ అయిపోయి మొత్తానికి ఆనంది జీవన ఇద్దరు పుట్టినరోజు ఒకరోజే కదా, కాబట్టి జీవన వాళ్ళ పుట్టింటి వాళ్ళు, ఇటు ఆనంది వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందరూ కూడా పుట్టినరోజు కోసం సునంద వాళ్ళ ఇంటికి వస్తారనమాట. ఇంకా అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగిపోతాయి, హ్యాపీగా స్టేజ్ ఎక్కుతారు ఇద్దరు ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా పుట్టినరోజు కేక్ కట్ చేసేసేయటానికి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఆదిత్య స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూ ఉంటాడు, ఆనంది వల్ల అమ్మా నాన్న ఎవరో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు, ఏంటి ఆనంది వాళ్ళ అమ్మా నాన్న మీకు తెలుసా ఆదిత్య అనేసి సునంద అడగగానే, తెలుసమ్మా అని చెప్పేసి ఇంకా ఆదిత్య జవాబు చెప్పగానే, ఏంటి అన్నయ్యకి వదిన వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసా, నాకు చూడాలని చాలా టెన్షన్గా ఉంది, ఆతృతగా ఉంది అని చెప్పేసి చైతన్య అనుకుంటూ ఉంటే, ఇంకో పక్క జీవన ఏంటి బావగారు ఎంత ట్విస్ట్ ఇస్తున్నారు, ఒకవేళ నేను తీసుకొచ్చిన గిఫ్ట్లో ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఫ్రేమ్ ఒకవేళ ఆనంది వాళ్ళ అమ్మా నాందేనా అని చెప్పేసి జీవన ఆలోచిస్తూ ఉంటే అప్పుడు శశికాంత్ అంటూ ఉంటాడు, ఒరే ఆదిత్య నువ్వు చెప్పేది నిజమేనా అనగానే, నిజమేనా అన్న, వాళ్ళ పుట్టినరోజుకు కూడా వచ్చారు, ఈ జనాల్లోనే ఉన్నారు, మనకు బాగా తెలిసిన వాళ్ళు అనేసి అనగానే శశికాంత్ అంటాడనమాట, ఒరే నువ్వు ఎక్కువసేపు లాగకుండా నిజం చెప్పేరా, వాళ్ళని చూడాలనుక నాకు ఆతృతగా ఉంది అని చెప్పేసి శశికాంత్ కూడా అంటూ ఉంటారనమాట. ఇంకా అందరూ కూడా పద్మమ్మ సింహాద్రి ఏంటి మన కుట్టి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారా, అమ్మా నాన్న ఎవరో తెలిసిపోయిందా, నా కూతురు అనాథ కాదా అని వాళ్ళ కళ్ళంటే నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆనందికి ఒక్కసారి షాక్కి గురవుతుంది. ఇంకా ఏంటి ఆదిత్య గారు నాకు సర్ప్రైజ్ అన్నారు కదా, కొంపతీసి జ్యోతమ్మ సూర్యబాబు దగ్గరికి తీసుకువెళ్ళి
వెళ్ళి ఈవిడే మీ కూతురు అని నిజం చెప్పేస్తారా ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది అని చెప్పేసి ఆనంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే అందరి సమక్షంలో చెప్తూ ఉంటాడు ఆదిత్య, ఇప్పుడే ఆనందిని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్తాను అనేసి అనగానే ఇంకా సూర్య జ్యోతమ్మ అంటూ ఉంటారన్నమాట. ఆదిత్య, మాకు కూడా త్వరగా కుట్టి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో చూడాలనిపిస్తుంది, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఆనందికి ఇప్పించాలి కదా అనగానే అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు, అవును ఎంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నా సరే ఇంకా ఆనందిని కన్నటువంటి అమ్మా నాన్న దీవెనలు ఇస్తేనే కదా పుట్టినరోజు చక్కగా జరుగుతుంది అనేసి అనగా అని ఇంకా ఆనంది చేయి పట్టుకొని ఆదిత్య అలాగే స్టేజ్ మీద నుంచి మెల్లగా దించుతాడనమాట. తీసుకొని నెమ్మదిగా సూర్య అలాగే వచ్చేసేపాటికి జ్యోతి గారి దగ్గరికి తీసుకొచ్చి నిలబెడతారు. అందరూ కూడా షాక్కి గురవుతారు. ఇదేంటి, జీవన వాళ్ళ అమ్మా నాన్న కదా సూర్య జ్యోతి, ఆనందిని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మా నాన్న అంటాడేంటి అన్నట్టుగా ఎవరు అడగరు. కానీ మనసులో ప్రతి ఒక్కరు ఆలోచనతోటి అలాగే చూస్తూ ఉంటే ఇంకా జీవనకి ఆగదు కదా. ఇంకా జీవన అంటూ ఉంటుంది, ఏంటి బావగారు, మా అమ్మ మా నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఆనందిని ఆశీర్వాదం ఇప్పించటానిక అనగానే, అవును జీవన, ఎవరైనా సరే ముందు పుట్టారు కదా పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం ఉంటే దేవుళ్ళ ఆశీర్వాదం అంతా దక్కినట్టే కదా, కాబట్టి సూర్య గారు జ్యోతి గారు ఆశీర్వాదం కోసం అని చెప్పి ఆనందిని తీసుకుని వెళ్ళాను, ఆనందిని కన్నవాళ్ళు వాళ్ళిద్దరే కదా అనేసేలోపు జ్యోతి గారి కళ్ళమ్మటి వరదలాగా నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. ఇంకొక పక్క సూర్యబాబు బెత్తరపోయి చూస్తూ ఉంటాడు. ఇంకా పద్మమ్మ సింహాద్రి మాట సంతోషానికి అయితే అవధులు ఉండవన్నమాట. ఇంకా ఆనంది మటుకు కళ్ళ వెంట అలాగే నీళ్లు కార్చుకుంటూ జ్యోతమ్మ వైపు చూస్తుంది. ఇంకా అప్పుడే జ్యోతమ్మ, ఏంటి నువ్వు చెప్పేది ఆదిత్య, ఆనంది మా కూతురా, మరి జీవన అనేసి అనగానే తను జీవన కాదు తను మళ్ళీ అనేసి అనగానే జీవన చెప్తుందన్నమాట, నేను సూర్య జ్యోతి వాళ్ళ కూతురుని తెలవక ముందు నా పేరు మల్లియే అనేసి అనగానే, కాదు ఇప్పటికీ కూడా నీ పేరు మల్లియే, జీవన ఎవరు అంటే ఆనంది, ఆనంది పేరు జీవన, ఇంకా ఆనంది అని తను పేరు మార్చుకుంది, ఆనంది జీవన వీళ్ళందరూ కుట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఒకలే, ఆ ఒక్కరు కూడా ఈ ఆనందియే జీవన అనేసి అందరూ కూడా షాక్ అయ్యే విషయం చెప్తూ ఉంటే జీవన మటుకు నోరు ఎల్లబెట్టి, ఇదేంటి నా స్థానాన్ని ఈ ఆనంది కొట్టేస్తుందా, నేనే ఎలా ఊరుకుంటాను, ఈ ఆదిత్య గారు చెప్తున్న మాటలేంటి అని చెప్పేసి ఇంకా అలాగే బెత్తరబోయి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆనందిని చూస్తూ ఆదిత్య అంటూ ఉంటాడు, ఆనంది నీకు చెప్పాను కదా పుట్టినరోజుగా నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తున్నాను, మీ అమ్మ మీ నాన్న దగ్గరికి నేను చేరుస్తున్నాను అని చెప్పేసి, కాబట్టి ఇదిగో మీ అమ్మ మీ నాన్న చేతులకి ఇప్పుడు అప్పచెప్తున్నాను నిన్ను అనగానే ఆనంది అసలు ఏమీ మాట్లాడకుండా షాక్కి గురయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా సునంద అలాగే శశికాంత్ గారు అంటూ ఉంటారు, ఏంటి ఆదిత్య నీకేమన్నా మైండ్ పోయిందా, జీవన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకువెళ్ళి ఆనంది వాళ్ళ అమ్మా నాన్న అంటావేంటి అనగానే, లేదమ్మా నా దగ్గర సాక్ష్యాలు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, నిజంగానే ఆనంది వాళ్ళ అమ్మా నాన్న సూర్య గారు జ్యోతమ్మ గారి అని చెప్పేసి చెప్పగానే ఇంకా పద్మమ్మ, ఎంత మంచి వార్త చెప్పాడు అల్లుడు గారు, నిజంగా ఆ లక్షణాలు ఉన్నాయని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, మన అమ్మాడికి అన్ని లక్షణాలు కూడా జ్యోతమ్మయ్యే వచ్చాయి, ఆ బుద్ధి కానీ నిదానం కానీ మాట తీరు కానీ తెలివితేటలు కానీ అనేసి ఎప్పుడు నీతో చెప్తూ ఉంటాను కదయ్యా అనేసి సింహాద్రి వైపు చూసి పద్మమ్మ చెప్తూ ఉంటే, అవునే పద్దులు నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు, మన అమ్మాయి అచ్చమి జ్యోతమ్మ గారిలాగే ఉన్నారు కదా అని చెప్పేసి, ఆ మాట ఇప్పటికి నిజమయ్యిందే, తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు, మన అమ్మాయికి మంచి అమ్మా నాన్న ఉన్నారు, ఇప్పటి నుంచి మన అమ్మాయి అనాథ కాదు అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఇంకొక పక్క కొత్త జంట సీను అలేఖ్య ఉంటారు కదా, వాళ్ళు కూడా బెత్తరబోయి ఏదో సినిమా చూస్తున్నట్టుగా నోరెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఆనంది అస్సలు ఒప్పుకోదు, ఇంకా అస్సలు నిజాన్ని ఏంటంటే నాకొక్కదానికే తెలుసు అనుకున్నాను, కానీ ఆదిత్య గారికి ఎప్పుడు తెలిసిపోయింది నిజమంతా అని చెప్పేసి బెత్తరబోయి చూస్తూ ఉంటే, ఇంకా అప్పుడే ఆనంది చెయ్యి పట్టుకొని, ఆదిత్య ఇదిగో నీకెంతో ఇష్టమైనటువంటి జ్యోతమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు, అంతా నీకు నిజం తెలుసా, నాకు తెలుసు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియాల్సిన టైం వచ్చింది, కాబట్టి ఆనంది నువ్వు నీ మనసులో ఉన్నటువంటి నిజాన్నంతా కూడా జ్యోతమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని చెప్పేసి ఇంకా ఆనంది చెయ్యి తీసి జ్యోతమ్మ తల మీద పెట్టిస్తాడనమాట. ఇంకా అందరూ కూడా ఉత్కంఠభరితంగా చూస్తూ ఉంటారు, ఆనంది ఏం చెప్తుంది, వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పుకుంటుందా లేదా అనేసి. మొత్తానికి ఈరోజు ఈ విధంగా జరిగింది. రేపు ఆనంది నోటి వెంట ఏం చెప్పబోతుంది, తను చెప్పే మాటలకి సూర్య జ్యోతి గారు అంగీకరిస్తారా, అసలు జీవన చేయబోయే గొడవ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలి అని రేపటిదాకా ఆగాల్సిందే కదా. అరుణ నువ్వు చెప్పే విధానం బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదు బాదేసేయండి.